ఇది ఉగాది ముందు రోజు వీడియో అనమాట. ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ వ్లాగ్. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ మా ఆయనకి కొంచెం మజ్జిగ కలిపేసి, ఇచ్చేసి ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారనమాట సాఫ్ట్‌వేర్. ఆయనకి కొంచెం ఇచ్చేసి, నేను కొంచెం తాగేసి మిగిలిందనమాట ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఆ రోజు మా ఊర్లో పండగ ఉందనమాట. జనరల్‌గా మీకు తెలిసే ఉంటది. పొలిమేర తల్లి పండగలుంటాయి. ఆ పండగుంది. నూకాలం తల్లి పండగ. సో, ఆ పండగకి రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి త్వరగా పనులు ముగించేస్తున్నానండి. ఈరోజు నేనైతే వంకాయ రొయ్యలు టమాటా కర్రీ చేస్తున్నాను. చారు ఆల్రెడీ చేసేసాను. సో, నేను ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అన్నీ కూడా మీరు చూసేయండి. చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. లెట్స్ గెట్ టు ద వీడియో. ఆ రొయ్యలన్నమాట బాగా మెత్తగా కడిగేయాలి. అదే శుభ్రంగా కడిగేయాలన్నమాట. అలా నేను 3-4 టైమ్స్ కడిగానండి. ఎందుకంటే ఆ రొయ్యల్లో ఉన్న ఇసుక మొత్తం అంతా పోవాలన్నమాట. ఎండ్రాయిలు కదా, ఎక్కడ వేసేస్తారో మనకు తెలీదు. దాని తర్వాత ఆనియన్స్, తర్వాత వంకాయ కోసుకోవాలి. నేను ఫస్ట్ వంకాయ కోసేసి పక్కన ఉంచేస్తున్నాను. అదే ఉప్పు వేసిన వాటర్లో వేసేస్తున్నాను అనమాట. తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకుని అనమాట దాన్ని కట్ చేసేస్తాను అనమాట. వీడియోలు మాత్రం స్పీడ్గా అయిపోతే మాత్రం ఇది చేయడానికి మాత్రం నాకు ఎంత టైం పట్టిందో తెలుసండి. ఎందుకంటే ఒక పక్క వంట చేయాలి, ఒక పక్క బట్టలు వేయాలి, ఒక పక్క ఇల్లు తొడవాలి, ఒక పక్క మా బొట్టోడు లేకపోతే తీయాలి. అన్ని పనులు చేశానండి బాబు. దాని తర్వాత ఆయిల్ పెట్టేసి ఫస్ట్ ప్రాన్స్ అనమాట ఫ్రై చేసేయాలి. ఫ్రై చేసిన ప్రాన్స్ని తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, అవన్నీ ఫుల్గా ఫ్రై చేసి వెళ్ళండి. ఫ్రై చేసిన తర్వాత అనమాట పచ్చిమిర్చి నేను ఒక 2-3 వేస్తానండి పచ్చిమిర్చి. ఎందుకంటే ఎక్కువగా స్పైసీ అయిపోతుంది. ఇవి చాలా ఘాటుగా ఉన్నాయండి బాబు పచ్చిమిర్చి. అందుకే ఒక 2-3 వేసుకుంటున్నాను. తర్వాత అవి వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసి మగ్గబెట్టేయాలి. వంకాయ ముక్కలు వేసేసి మూత పెడితే అవి కొంచెం మగ్గుతాయి కదా. మగ్గిన లోపు అనమాట నేను టమాటీస్ కోసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదండి జాతరలోకి వెళ్ళాలని. సో జాతరలోకి వెళ్ళాలి అంటే నేను పనులు స్పీడ్గా చేయాలి. కొంచెం వంకాయలు మగ్గిన తర్వాత ప్రాన్స్ కూడా వేసేసాను అనమాట. అవి కొంచెం మగ్గేలోపు టమాటీలు ఉన్నాయి కదా, ఆ కోసిన టమాటీలు కూడా వేసేసాను. ఇవన్నీ ఇలా మగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇలా మగ్గుతూ ఉంటాయి కాబట్టి ఈ గ్యాప్లోనే జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి పక్కన ఉంచేస్తాను అనమాట. ఈలోపు అది మగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇంకేదైనా చిన్న పని ఉంటే చేసుకుని వచ్చిన తర్వాత కొంచెం కారం కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిచ్చేసాను అనమాట. చూసారా, అలా మళ్ళీ వాటర్ మగ్గేసి ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఈ గ్యాప్లో వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయేవి. ఆ బట్టలు తీసుకువెళ్ళి ఎండేయాలన్నమాట. ఇంకా కింద ఫ్లోర్ మొత్తం మురికి మొత్తం ఉంటాయి కదా, ఆ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేశానంటే ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి మగ్గడానికి ఉంచేసి బట్టలు ఎండేయటం. చూసారా ఎంత చీకటిగా ఉందో. మా పుట్టోడు పడుకున్నాడు అనమాట, అందుకే లైట్ ఆఫ్ చేసేసాను. ఇంకా కొన్ని బట్టలు సందులో వేసాను, కొన్ని బట్టలు ఇంకా బ్యాక్ని వేసాను. ఇంకా ఎస్మార్ట్ నుంచి తెచ్చిన సామాన్లని అవి సర్దాలి. ఈ గ్యాప్లో కర్రీ అయిపోయిందనమాట. అయిపోయింది వంకాయ రొయ్యల టమాటా కర్రీ. యమ్మీగా ఉంది, చాలా బాగుంది. జనరల్గా మా ఆయన ప్రాన్స్ వంకాయలు తినరండి. ఆయన ఎలా తింటారా అని నా పాటలు అనమాట. సో అవన్నీ సర్దుతున్నాను, ఎంతున్నా ఏంటి అనుకునే లెఫ్ట్ ఓవర్ ఉండే పిండ్లు పొడులు అవన్నీ ఉంటాయి కదా, అవి లెఫ్ట్ ఓవర్ ఉన్నవన్నీ బయటకు తీసేసి ఆ తర్వాత వాటి మీద వేస్తాను. ఎందుకంటే కింద నుంచాం అనుకోండి మరి వాడం కదా, పైన వేస్తాం అనుకోండి అవే ఫస్ట్ వాడేస్తాం కదా అని నా ఫీలింగ్ అన్నమాట. ఇంకా మిగిలిపోయిన సామాన్ అన్నీ ఆ పెద్ద డబ్బాలో వేసేసి పెట్టేస్తాను అనమాట.
సో గార్నియర్ తీసుకున్నాను, నాకు కొంచెం బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తున్నాయని. కానీ దానికంటే ముందు విఎల్సిసి క్రీమ్ వాడుతున్నాననమాట. అది సూపర్‌గా పనిచేస్తుందండి. ఇక నేను ఇప్పి నూడిల్స్ చూపించలేదు కదా! అందుకోసమని ఇప్పి నూడిల్స్ చూపించానండి. ఇంకా మేము ఆ పేస్ట్ తీసుకున్నాం. ఆల్రెడీ ఒకటి ఓడేసాను. అంతలోపు మా బుడ్డోడు లేసిపోయాడనమాట. వాడిని ఎత్తుకొని పనులన్నీ చేస్తున్నానండి. వాడసలు ఎవరి దగ్గరికి వెళ్ళడండి బాబు. వాడిని వాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చోబెట్టి మిగిలిన పనులన్నీ చేసేస్తున్నాను. ఎందుకంటే మీకు చెప్పాను కదా! మనం జాతరకి వెళ్ళాలి అని. అందుకోసమేనండి. ఇక వాళ్ళ నాన్నగారు కూర్చోబెట్టేసిన తర్వాత కసలన్నీ తుడిచేస్తున్నానండి. స్పీడ్‌గా పనులు చేస్తే తప్ప అవ్వట్లేదండి బాబు. మా వాడిని అక్కడ కూర్చోబెట్టి మొత్తం అంతా పరుపు కిందే వేసేస్తాడండి. అన్నీ కిందనే ఉంటాయన్నమాట. ఇంకా అంతలోపు వాడిని కూడా రెడీ చేశాననమాట. ఎందుకంటే మా పిల్లలు వచ్చేస్తున్నారని. ఐపీఎల్ చూసుకొని వాడిని రెడీ చేసేసాను. అంతలోపు అనమాట మా పిల్లలు వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చి రాగానే జాతర, 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 జాతర అంటున్నారు. సో, మనమందరం కలిసి చలో జాతర. హలో గైస్ హాయ్ ఫ్రెండ్స్ జాతరకు వచ్చాం ఫ్రెండ్స్ ఏ జాతరకు ఫ్రెండ్స్ అమ్మ జాతరకు వచ్చాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్. ఎందుకో అండి కిందటి సంవత్సరం చేశారండి ఈ జాతర. ఈ సంవత్సరం అంత చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ ఏదో పడిపోయిందంట. అందువల్ల జాతర సరిగ్గా చేయలేదని. నిన్న మేము చూసేసరికి అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారండి. కాకపోతే ఎలక్షన్స్ వల్ల అన్నీ తీయించేసారంట పోలీసులు. కాబట్టి మామూలుగా వెళ్ళేసి గుడికి దండం పెట్టుకొని, కోలాటం ఆడితే కోలాటం చూసేసి ఇంకా అన్నీ చూసుకొనొచ్చేసాం. మా బాబు మాత్రం పడుకొని పోయాడండి మా బుడ్డోడు. ఇంకా వాడు అక్కడ అది అవుతుంది కదా! కోలాటం అది అవుతుంటే అది చూస్తాను అని అంటేనే అక్కడికి తీసుకెళ్ళాము. ఇంకా ఏముంటాయండి జాతరలో మిగిలినవన్నీ ఉంటాయి కదా! అన్నీ చూసుకొని ఒక ట్రిప్ అయితే వచ్చేసామనమాట. అన్నీ చూసుకొని వచ్చేసి తిరిగేసి ఇంక ఇంటికొచ్చేసామండి. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్.